శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ప్రపంచ చిత్రపటం పైన కాంతి వెలుగులతో చూపించిన నాయకుడు, బునంద ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి, బుధాన ప్రాంత ప్రజల దాహాన్ని తీర్చిన నాయకుడు, జిల్లా రాజకీయాల రూపురేఖలు మార్చిన వ్యక్తి, జిల్లా రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకుని అజాత శత్రువుగా పిలువబడే నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు. ముఖ్యంగా పలాస నియోజకవర్గ గుండెల్లో నిలిచిపోయే నాయకుడు స్వర్గీయ ఎర్రన్నాయుడు. ఆయన విగ్రహానికి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించేందుకు అనుమతి ఇవ్వండి అని కోరుకున్నారు. ఎంఎస్ యాదవ్ సొంత నిధులతో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆయన విగ్రహాన్ని నిర్మించడానికి అనుమతి కోరుతూ వినతి పత్రం అందించడం జరిగింది. మున్సిపల్ కమిషన్ కు అలాగే పలాస నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లను ఎర్రమనాయుడు బొమ్మలు పెడతానని మీడియాతో తెలిపారు. రాబోయే రోజుల్లో ఎర్రమనాయుడు పేరు మీద ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతాను అని తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా పలాస నియోజకవర్గ తెలుగుదేశం అదేవిధంగా కింజరాపు కుటుంబ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో నమస్కరిస్తూ ఈరోజు పలాస మున్సిపాలిటీ కమిషనర్ గారికి కలవటం జరిగింది. నేను కింజరాపు ఎర్రమనాయుడు గారి అభిమానిగా, కింజరాపు కుటుంబ అభిమానిగా ఈ నియోజకవర్గంలో నా సొంత నిధులతో ఈ మున్సిపాలిటీలో మందస మండలం పలాస రూరల్లో ఆయన విగ్రహాలు పెట్టడానికి అనుమతి కోరుతూ ఈరోజు ముందుగా పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ గారికి కోరటం జరిగింది. మునుముందు మందస మండల పెద్ద అధికారులకు అదేవిధంగా పలాస మండల అధికారులకు కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు ఈ అనుమతి కోరటానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది. రానున్న రోజుల్లో విగ్రహ ఆవిష్కరణ తర్వాత స్వర్గీయ ఎర్రమనాయుడు గారి పేరు పైన ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నో సంవత్సరాలు బట్టి నేను అనుకోవడం జరుగుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు చేయలేకపోవడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా స్వర్గీయ ఎర్రమనాయుడు గారి పేరు పైన మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తాను. ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. రాజకీయాల్లో కావచ్చు, ఆయన చేసే సేవలో కావచ్చు, ప్రతి విషయంలో నేను చాలా నేర్చుకొని రాజకీయాల్లోకి రావటం వలన ఆయనకి ఎలాగైనా మంచి విగ్రహాలు పెట్టి ఆయన పేరు పైన కార్యక్రమాలు చేయాలని ఉంది. జిల్లా రాజకీయాలే కాదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన నాయకులు స్వర్గీయ ఎర్రమనాయుడు గారు. అజాత శత్రువుగా పిలువబడే ఏకైక నాయకుడు స్వర్గీయ ఎర్రమనాయుడు గారు. ఈ నియోజకవర్గానికి ఎర్రమనాయుడు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల దాహాన్ని, ముఖ్యంగా ఉద్దాన ప్రాంత ప్రజల దాహాన్ని తీర్చిన నాయకుడు. ఉద్దాన నీటి ప్రాజెక్టు ద్వారా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు వర్గంలో ఉన్నప్పటికీ అభిమానిగా మరింత గుర్తింపు తెచ్చే కార్యక్రమాలు చేపట్టడం కోసం ఈ విగ్రహ దీనికోసం కోరటం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నది ఒకటే, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు, సేవలు అందించాను. మునుముందు స్వర్గీయ ఎర్రమనాయుడు గారి పేరు పైన మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చాను. విగ్రహం మున్సిపల్ కమిషనర్ గారు చక్కగా స్పందించారు. ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను, పెడతాను అని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ముఖ్యంగా ఎర్రమనాయుడు గారి, అదేవిధంగా కింజరాపు కుటుంబ అభిమానులకు మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఎర్రమనాయుడు గారి సంస్థ ఏమీ కాదండి, ఎర్రమనాయుడు గారి పేరు పైన చేయడానికి ముందుకొచ్చాను. నా సొంత నిధులండి, నా జీతం, నేను సంపాదించే ప్రతి రూపాయిలో కూడాను నేను ఎర్రమనాయుడు గారి పేరు మీద ముఖ్యంగా ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. అతి కొద్ది రోజుల్లో మీ దృష్టిలో పెడతాను. విద్యార్థులకు ప్రోత్సాహాలు కూడాను ఎర్రమనాయుడు గారి పేరు మీద ఆ కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లో మీ ముందు మీడియా సమక్షంలోనే తెలియజేస్తాను. అది మునుముందు ఉందండి, చారిటీ కాదు. ముందుగా విగ్రహాలు, ముందు నా అభిమతం, ముందు విగ్రహాలను పెడతాను. విగ్రహాలు పెట్టిన తర్వాత క్రీడాకారులకు అదేవిధంగా విద్యార్థులకు మంచిగా ప్రోత్సహించే కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మీకు తెలిసిన విషయమే,
మందసాలో లేదు, మనసా మండల హెడ్ క్వార్టర్ మనసా మండల హెడ్ క్వార్టర్లో లేదు, పలాస మండలం పలాస మండల హెడ్ క్వార్టర్లో లేదు, కాశీబుగ పలాస మున్సిపాలిటీలో లేదు. ఈ 3 నాది. ఎందుకంటే మన హరిపురంలో ఉంది, వజ్రపుకుదురు మండల హెడ్ క్వార్టర్స్లో ఉంది. బట్ నా అభిప్రాయం నా ఇదేంటి అని అంటే మందసా మండలం అట్ ద సేమ్ టైం పలాస రూరల్ పలాస మండలం ఇది మున్సిపాలిటీ. అభిమానం సార్, రాజకీయ రీఎంట్రీ ఏమి ఉండదు, అభిమానం. మీకు తెలియంది ఏముంది, కోవిడ్ కష్టకాలంలో నా ఆస్తులు అమ్మి చేసిన వాడిని. రాజకీయం అనేది ఒక ప్యాషన్ అంతే. రాజకీయాలు ఏదో సాధించాలి ఇంకోటి ఏమీ కాదు, ఒక రాజకీయం అంటే సేవ. ఆయన దుక్కు చూసి వచ్చి ఆయన కోసం మంచి పనులు చేయాలనేది, ఆయన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నా అభిప్రాయం.